ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము Psalms 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే, ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలని నేను అడుగుతుంటే నా పని చేస్తామని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే, 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నిటికీ మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశానంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా,
నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషన్ ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట. అదేమండి నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను, 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానని పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి అక్కడ, మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేశారట. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు, కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతోటి వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవడంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిట్లోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నారు. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు ప్రశాంతి, వారి తల్లిగారు రమ. వీరు సిరిపురం కోదాడు నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. ప్రశాంతికి వివాహం జరిగి 8 సంవత్సరాలు అయింది. ఆయన తనకి పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల తను గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు తన తల్లి చెప్పినప్పుడు వారు ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారు దైవజనులతో తన గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రతి వారం తైలాభిషేకానికి వస్తూ ఉండగా 7వ వారంలోనే తను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడని వారు చెప్తున్నారు. అలానే తను బాబు కావాలని దైవజనులకి చెప్పి ప్రార్థన చేయించుకుంది. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తను గర్భం ధరించి కుమారుణ్ణి పొందుకున్నానని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు ప్రణీత్ పావని, వీరి స్వస్థలం కడప, వీరు వృత్తిరీత్యా ఇక్కడ అమీర్పేట్ హైదరాబాద్లో ఉంటున్నారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదట తన గర్భం ధరించింది. తర్వాత ఆ కడుపులో ఉన్న శిశువుకి హార్ట్ బీట్ సరిగా లేకపోవడం వల్ల అది అబార్షన్ జరిగింది. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నారు. గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకున్న తర్వాత తను గర్భం ధరించడం, అలానే వారికి కుమారుడు పుట్టడం జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు ధనరాజ్ రాజకుమారి చీరాల నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహమై 4 సంవత్సరాలు అవుతుంది. తను మిస్క్యారేజెస్ అవుతున్నాయి, గర్భం ధరిస్తుంది, కానీ అవి మిస్క్యారేజ్ అవ్వడం వల్ల పోతూ ఉన్నాయి. అలాంటప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనుల దగ్గరికి వచ్చి గర్భఫలం కోసం వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి తన గర్భాన్ని తెరిచారు. తనకి కుమారుని దేవుడిచ్చారని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వివాహం జరిగిన తర్వాత మిస్క్యారేజెస్ అయినప్పుడు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారి గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి.
స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. కైకరూం దగ్గర. నా పేరేంటి దుర్గ అండి, వసంత అండి మా పాప పేరు. ఆ పాపకైతే ముందర బాబు అండి 9 సంవత్సరాల దాకా మరి గర్భిణీ రాలేదండి ఇప్పుడు దాకా. ఇక్కడికి వచ్చాక 5 నిమిషాలు తాగిందండి. 9వ సంవత్సరం వచ్చాక బాబుకి 9 సంవత్సరాలు పూర్తి అవుతుందని ఇంకా నీళ్ళు పోసుకుందండి. మాకు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి కోరుకున్న బిడ్డనిచ్చాడు, మగ బిడ్డనిచ్చాడు. మళ్ళీని ఆ 9 సంవత్సరాలు పోయాక మరి మేము ఎంతో సంతోషపడ్డామండి. ఇక్కడికి వస్తామండగానే మరి మాకు గొప్ప కార్యం చేశాడు. నా బిడ్డకి ఎంతో వేదన పడేదండి. 9 సంవత్సరాలు పిల్లలు లేకపోతే చాలామంది నీకు పిల్లలు పుట్టలేదని చాలామంది అడిగారు. అడిగినప్పుడైనా మేము మానలేదు. తాడేపల్లిగూడెం కూడా వెళ్ళాము ప్రార్థనకి. అక్కడ చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళాము, ఇక్కడ చెప్తున్నారంటే మరి ఇక్కడికి వచ్చాము ఇసాకయ్య గారి దగ్గరికి. ఆయన గొప్ప కార్యం చేశాడు. చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తగులుపాడు మాది. అయితే మేము సంవత్సరం బట్టి వస్తున్నామండి. మా అబ్బాయికి పెళ్ళి 2వ సంవత్సరం అండి. అయితే జనవరి నెలలో పిల్లలు లేని వారికి అరటిపండు ఇస్తున్నారు, అందరూ అయ్యగారు తీసుకుంటున్నారు. అయితే నేను కూడా చేయి చెప్పాను, అరటిపండు ఇచ్చారు. ఆ అరటిపండు తీసుకుని వెళ్ళి నా కోడలకి మా అబ్బాయికి ఇచ్చాను. ఆ నెలలోనే నాకు కోడలు కన్సీవ్ అయింది. కన్సీవ్ అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను నీ సన్నిధిలో అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా ఊరు ధర్మజగూడెం, టోచెలక. నా పేరు పింగుల గాయత్రి. పిల్లయి 2022లో అయ్యిందండి. 2 సంవత్సరాలు పిల్లలు లేరండి. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాము. PCOD ఉందని చెప్పారు. ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత 2 నెలలు వచ్చానండి. పొలం ఇచ్చారండి అయ్యగారు. 3వ నెలకి కన్సీవ్ అయ్యానండి. బాబు పుట్టాడండి. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను ఒక నెల ఇక్కడికైతే వచ్చాను, టీవీలో చూసి వచ్చాను. మాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు ఇంకా మాకు లేరు. అయితే ఇసాకయ్య గారిని అడిగితే ఎత్తుకొని తీసుకొని వస్తావు అని అన్నారు. అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను. మాకు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఈ చెట్టు పెట్టి 8 సంవత్సరాలైంది. మామిడి చెట్టు. ఈ ఒక ఆవిడ మామిడి చెట్టు గురించి సాక్ష్యం చెబుతుంటే నేను ఆ రోజు ఈ తైలం పట్టుకెళ్ళి మామిడి చెట్టులో పోసాను. పోసిన తర్వాత నా ఈ చెట్టుకి ఈ సంవత్సరం బాగా పూత వచ్చింది. పూత వచ్చి కాయలు బాగా కాసినాయి. అయ్యా ఇషాకయ్య గారికి, దేవుడికి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను ఏలూరు జిల్లా కూచంపూడి గ్రామం నుంచి వచ్చాను. నా పేరు గోపి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా చేస్తున్నాను. నేను 1 ఇయర్ నుంచి ప్రార్థనా శక్తి ప్రార్థనకు వస్తున్నాను. ఇంతకుముందు నేను ప్రమోషన్స్ 2-3 సార్లు అటెంప్ట్ చేశాను, కానీ ప్రమోషన్స్ అవ్వలేదు నాకు స్టేట్ బ్యాంక్లో. నేను ప్రార్థనా శక్తి రావడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఇయర్లో నాకు అసిస్టెంట్ మేనేజర్గా స్టేట్ బ్యాంక్లో ప్రమోషన్ వచ్చింది. అలాగే మా మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. పిల్లల కోసం
ప్రార్థన చేయించుకుందామని ఇక్కడ వరకు వచ్చాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.